రెడీ అన్న రెడీయా 1 2 3 ఏమని గతంరావు గారు పత్రికా మిత్రులకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ రాష్ట్ర అధ్యక్షునిగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం 33 మందితోటి 2-3 నెలలు ఫిల్టర్ చేసి అన్ని జిల్లాలకించి కార్యకర్తలను పనిచేసేటోళ్లకు అందులో ప్రాధాన్యత కల్పిస్తూ మా కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఉమేష్ జాదవ్ తోటి చర్చలు జరిపిన తర్వాత ఇవాళ తుది రూపం తీర్చిదిద్దినాము. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జాతీయ అధ్యక్షులు ఉమేష్ జాదవ్ దగ్గర ఈ లిస్టు ఇదయి అప్రూవల్ అయి వచ్చిన తర్వాత ఇవాళ ప్రకటన చేస్తున్నాము. దాదాపు 32-33 జిల్లాల దిగిట జిల్లా అధ్యక్షులు రెడీ అయినాయి. అది రేపేళ్ళుండి ఇచ్చేస్తున్నాం. ఏదైతే 1953 ఆ రోజు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ 1953లో ఏర్పడ్డది. ఇవాళకి 72 మాసాలు పూర్తి అయి 73వ సంవత్సరంలో ఈ దానికి ఒక చరిత్ర ఉంది. ఆ రోజు రైల్వే శాఖ మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారి చేతుల మీదుగా డి గ్రేస్ లో మహారాష్ట్రలో ఇది ఒక 5 మందితోటి ప్రారంభమై ఇవాళ దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలలో 8 కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ శాఖ ఈరోజు ఇంతకుముందు కొంతమంది బైలాలో లేని పోస్టులు ఉన్నాయి గీత లేకుంటే అటువంటి పోస్టులను రద్దు చేస్తూ బైలాలో ఉన్న కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు బైలాలో ఉన్న పోస్టులకే చేస్తూ నియామకం చేస్తూ బైలా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే అంతకుముందు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఇష్టం వచ్చినట్లుగా బంజారా సేవా సంఘ్ బైలాను మిస్యూజ్ చేస్తూ పదవులు తీసుకొని పదవులు ఉన్న రోజే ఆ రోజు స్టీరింగ్ కమిటీ అని ఆ రోజు కూర్చొని మన సంవత్సరం తర్వాత ఎప్పుడో దావతులకు కలిసినట్లు కలిసి అటువంటి స్టీరింగ్ కమిటీని రద్దు చేయడం జరిగింది. అదే విధంగా అసోసియేట్ ప్రెసిడెంట్ ఎక్కడ లేదు. అసోసియేట్ ప్రెసిడెంట్ అటువంటి పదవిని గిట్ట రద్దు చేయడం జరిగింది. తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ బైలాలో ఎక్కడ లేదు. వర్కింగ్ ప్రెసిడెంట్లను గిట్ట రద్దు చేస్తూ ఒక సిస్టమేటిక్ గా ఇవాళ 33 జిల్లాల అధ్యక్షుల ప్రకటన ఇస్తాను. 3 మీటింగ్ల కనుక రాకపోతే మినిట్స్ ఆఫ్ మీటింగ్ లో తీర్మానం చేసి
ఈ నియామక పత్రాలు ఇచ్చి ముందే వాళ్ళ సంతకాలు పెట్టించుకుంటాం. 3 మీటింగ్లు రాకపోతే తీసి పక్కకు పడేస్తాం, కొత్తలను అపాయింట్ చేసుకుంటాం. ఏదో వచ్చిందని మళ్ళీ నేను పని చేయకుండా నడుస్తుంది అనేది కాదు. ప్రతి 15 రోజులు ఒక జూమ్ మీటింగ్ ఉంటుంది. జిల్లా అధ్యక్షులతో ఉంటుంది, రాష్ట్ర కార్యవర్గంతో ఉంటుంది, తర్వాత అన్ని వింగులు, మహిళా వింగ్ కానివ్వండి, విద్యార్థి వింగ్ కానివ్వండి, తర్వాత కిసాన్ సెల్ కానివ్వండి, తర్వాత అనేక రకాలైన మహిళా ఇది కానివ్వండి, ఉద్యోగస్తులు మరియు రిటైర్ ఉద్యోగస్తుల గీత కమిటీ వేసి పక్కడబందీగా అన్ని కమిటీలు అయిన తర్వాత 28 రాష్ట్రాలకెంచి 8 కేంద్ర పాలిత ప్రాంతాలకెంచి ఒకరోజు తెలంగాణలో ఒకరోజు సదస్సు, ఒకరోజు 2 రోజులు మా రాష్ట్ర కార్యవర్గం డిసైడ్ చేస్తుంది. ఆ దానికి ముఖ్యమంత్రి తర్వాత మంత్రులను తీసుకొచ్చి గిరిజన సమస్యల పైన చర్చ జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ ఎవరైతే పదవులు లేకుండా పదవులు అందరికీ వస్తాయి. ఇది మొదటి లిస్టు, ఇంకా 2వ లిస్టు ఉంటుంది, 3వ లిస్టు ఉంటుంది. ఎవరైతే రాను ఉంటే ఈ కార్యవర్గం డిసైడ్ చేసి తర్వాత ఎక్కడైతే మిస్ అయిందో వాళ్ళ గిట్ట మేము వేసుకుంటాము. అందులో ఎవరు బాధపడవలసిన అవసరం లేదు. రెండవది, ఇవాళ 23/6/25 మధ్యాహ్నం 3 గంటలకు 5 మందిని అడ్వైజర్గా ఇది తీసుకోవడం జరిగింది. రేపు ఏదైతే పోస్టులు వస్తాయో దాని మీద వాళ్ళని విజేస్తాం, వాళ్ళను అడ్వైజర్గా రూపంలో తీసుకున్నాం. కానీ మెయిన్ కమిటీ వైస్ ప్రెసిడెంట్లు 8 మంది, జనరల్ సెక్రటరీలు 8 మంది, తర్వాత జాయింట్ సెక్రటరీ 8 మంది, ఆర్గనైజింగ్ సెక్రటరీ 8 మంది, ట్రెజరర్ ఉంటారు. మొత్తం కలిపి 33